రూపాయలే కదా, కరెక్టా? సో ఈ రూపాయలని 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఇస్తా అంటారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా? 2 పే అవుట్స్ ఇంతకు మించి లేవు ఈ రోజులలో. సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పనిచేస్తున్నారు, ఆడవాళ్ళు ఇద్దరు చేస్తున్నారు, మగవాళ్ళు ఇద్దరు చేస్తున్నారు, అప్పుడే ఇల్లు గడుస్తుంది. లేదా నిన్ను ఒకరితో మాట్లాడితే ఒక్కరి డెంగ్యూ అందరికి వచ్చింది, ఇంట్లో కొడుకు డెంగ్యూ వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఆ డెంగ్యూ ఫీవర్కి 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. బీటెక్లో జాయిన్ అయ్యే సీట్ కోసం కట్టాల్సిన మనీ కాస్త డెంగ్యూ ఫీవర్కి కట్టేసిండ్రు. ఎంత టెన్షన్ పడుతున్నారు ఫ్యామిలీ అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఎక్స్ట్రా ఖర్చు వచ్చిన రోజు మన పాకెట్లో ఎందుకు? అవసరమా? ఉండాలా లేదా? సో ఉన్నాయా? లేవు. సో మరి ఇప్పటి కోసం ఆలోచిస్తామా? కొంచెం ఫ్యూచర్ కోసం ఆలోచిస్తే మంచిదేనా? మంచిదే కదా. సో నేనేం చేయమంటున్నాను? కంపెనీ మార్చమంటున్నాను. కస్టమర్గా మీరు వాడే వస్తువులు వాడుడే, కానీ అక్కడ వాడుడు వదిలేసి వెస్టీ షాప్కి రమ్మని ఇన్వైట్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? మిమ్మల్ని మా షాప్కి రమ్మని ఇన్వైట్ చేస్తున్నాము మేము.